నమస్తే, వెల్కమ్ టు హలో స్వతంత్ర. నేను శిరీష. డయాబెటీస్ అనేది జీవితకాలం వేధించే తీవ్రమైన జబ్బు. ఎవరికైనా ఈ జబ్బు రావచ్చు. ప్రతి ఏడాది లక్షల మంది డయాబెటీస్ కారణంగా చనిపోతున్నారు కూడా. ఇక రక్తంలోని చక్కెరలను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటీస్ వస్తుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, మూత్రపిండాల వైఫల్యం వంటి తదితర సంభవించే ముప్పు ఉంటుంది. ఇక దీనిపై మరిన్ని సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో డాక్టర్ విచ్చేస్తున్నారు. పి శ్రీనివాస్ గారు మనతో పాటు బి శ్రీనివాస్ గారు మనతో పాటు విచ్చేసి ఉన్నారు. మీరు కింద నెంబర్లో కి కాల్ చేసి డాక్టర్ గారి సలహాలు తీసుకోవచ్చు. సందేహాలు ఏమున్నా కూడా మీరు కాల్ చేసి కింద డిస్ప్లే అవుతున్న నెంబర్లకి కాల్ చేయొచ్చు. సార్, ప్రస్తుతం డయాబెటీస్ అనేది నిజంగా అందరికీ చిన్న ఏజ్ నుంచే కూడా పెద్ద ఏజ్ వరకు కూడా ఇప్పుడు డయాబెటీస్ అనేది కామన్ లా అందరికీ. దీనికి కారణాలు ఏమంటారు సార్? మెయిన్ కారణాలు రెండున్నాయి. ఒకటి జీవిత విధానం, రెండవది ఫుడ్, ఆహార వ్యవహారం. రెండే మెయిన్ కారణాలు. అంటే ఇంకా మాట్లాడితే జెనెటిక్స్, తనలో తగ్గ తల్లిదండ్రుల నుంచి కానీ తాతలు, మేనమామలు, మేనత్తలు ఎవరికన్నా వచ్చే అవకాశం ఉంటుంది. పోతే దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే కొంతవరకు చేసుకోవచ్చు, రావడానికి పోస్ట్పోన్ చేయొచ్చు. కంప్లీట్గా ప్రివెంట్ చేయడం కష్టం. ఐజీటీ అంటారు. ఐజీటీ అంటే ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ వచ్చిన తర్వాత కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఇమ్మీడియట్గా రాకుండా ఒక 4-5 ఇయర్స్ వరకు పోస్ట్పోన్ చేసుకోవచ్చు, కానీ తప్పకుండా వస్తుంది. అండ్ ఇంకా డయాబెటీస్లో చాలా రకాలు కూడా ఉంటాయి, స్టేజెస్ కూడా ఉంటాయి. అవి కొంచెం మా ప్రేక్షకులకి. డయాబెటీస్లో మెయిన్ రెండు ఉన్నాయి. ఒకటి జువెనైల్ డయాబెటిక్, ఒకటి అడల్ట్ ఆన్సెట్ అని. జువెనైల్ అంటే జనరల్గా పుట్టుకతో వచ్చేది. 14 ఇయర్స్ వరకు దాన్ని జువెనైల్ అంటారు. ఈ మధ్య కాలంలో మోదీ అని మన ప్రధానమంత్రి పేరులాగా మోదీ అంటే మెచ్యూర్ ఆన్సెట్ డయాబెటీస్ యంగ్ పీపుల్ ఎక్కువ అంటే 25 ఇయర్స్ నుంచి 35-40 ఇయర్స్ వరకు. ఇంతకుముందు 45 తర్వాతనే వచ్చేది. అది అడల్ట్ డయాబెటీస్. ఇది కొత్తగా ఈ వెరైటీ. చాలామంది 25 ఇయర్స్ నుంచే వస్తుంది. దీని అందుకని మోడీ అని పెట్టారు, మెచ్యూర్ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ యంగ్ పీపుల్. ఇది ఒక మూడో కేటగిరీ అనుకోండి. అట్లా కానీ అందరికి తెలిసింది జూనైల్, అడల్టే. చెప్పండి ఇంకా. ఇప్పుడు ఈ 25 నుంచి డయాబెటీస్ రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి సార్? ఇందాక చెప్పాను కదా, ప్రధాన కారణం వీళ్ళకి కూడా అదే లైఫ్ స్టైల్, ఫుడ్. అంటే జనరల్గా మనకి ఏం అలవాటు అయిపోయిందంటే ఈ ఫాస్ట్ లైఫ్లో ఎక్సర్సైజ్ చేయడానికి సమయం లేదు, తీసుకోవడం లేదు, రెండు ఉన్నాయి. సెడెంటరీ లైఫ్ అయిపోయింది. మినిమం ఎక్సర్సైజ్ ఏది లేదు. ఎక్సర్సైజ్ అంటే ఏదైనా చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, జిమ్ పోవచ్చు, ఇంట్లోనే యోగా చేయొచ్చు, ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేయొచ్చు. కానీ ఈ లైఫ్ స్టైల్ ఎట్లా అయిపోయిందంటే టైం లేకుండా పోతుంది. ప్రాక్టికల్లీ వీఆర్ నాట్ ఏబుల్ టు స్పేర్ టైం ఫర్ ద ఎక్సర్సైజ్. అలాగే అందరికీ ఈ సౌత్ వాళ్ళకి మెయిన్ అలవాటు ఏంటంటే రైస్, కార్బోహైడ్రేట్ ఫుడ్. అది ఒక్క రైస్లోనే కాదు, ఇడ్లీలో ఉంది, వడలో ఉంది, దోశ ఉంది, ఇవన్నీ మనకు అలవాటు. ఇవన్నీ ఏది తిన్నా కూడా రైసే, బేసికలీ కార్బోహైడ్రేట్. సో కార్బోహైడ్రేట్ ఎక్కువ తినడం వల్ల ఈ ప్రాబ్లం. అంటే ఫుడ్లో చేంజెస్ వస్తే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే డయాబెటీస్ తగ్గే అవకాశం ఉంటుంది? అంటే మీరు రెండు విషయాలు మాట్లాడారు. తగ్గడం అంటే వచ్చింది తగ్గడం వేరు, రాకుండా కాపాడడం వేరు. జాగ్రత్త పడడం అంటే వేరు. అదే బేసికల్లీ రాకుండా జాగ్రత్త పడాలంటే కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గించాలి. సాధ్యమైనంత వరకు కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గించాలి. ఒకవేళ తప్పదు అంటే మినిమం క్వాంటిటీ తీసుకొని అలవాటు చేసుకోవాలి. తర్వాత ఈ టిఫిన్లు అన్నీ తినకూడదు. ఇడ్లీ కానీ, దోశ కానీ, వడ కానీ ఇవన్నీ తినకూడదు. సాధ్యమైనంత ఈ మధ్య ఒకప్పుడు గోధుమలు చెప్పేవాళ్ళు, గోధుమలు కూడా ఇప్పుడు షుగర్ ఆల్మోస్ట్ అంతే ఉందని చెప్పేసి కొత్త రీసెర్చ్ వచ్చింది. లేకుంటే మేము పాత రోజుల్లో రైస్ మానేసి గోధుమ తినమని మానేవాళ్ళం.
ఇప్పుడు గోధుమ కూడా వచ్చేసింది దాంట్లోకి. గోధుమల్లో కూడా షుగర్ కంటెంట్, షుగర్ కంటెంట్ కార్బోహైడ్రేట్స్ కంటెంట్ ఉంది అని నిర్ధారణ ఆల్మోస్ట్ అయిందా? ఆల్మోస్ట్ ఈక్వల్ టు రైస్ అని ఉంది. సో అందుకని కొత్తగా ఏం సజెస్ట్ చేస్తుందంటే మిల్లెట్స్, మిల్లెట్స్, జొన్నలు, జొన్నలు, జొన్నలు ఇంకా ఇంకా ఇంకేం పదార్థాల్లో? మిల్లెట్స్ మిల్లెట్స్ మిల్లెట్స్. మిల్లెట్స్ చాలా ఉన్నాయి, 10 రకాలు ఉన్నాయి కదా. అవి ఏదైనా కాంబినేషన్లో. ఓకే సార్, ఓకే సార్. కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, చెప్పండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? నేను హైదరాబాద్ నుంచి అండి, బలరాజ్ నా పేరు. నమస్తే అండి. ఏమి అంటే షుగర్ అడగండి. కంట్రోల్ ఉండాలంటే ఏ ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్వా ఇంకేదన్నా కారణం అవుతాయా? అంటే వారసత్వం నుంచి వచ్చే అవకాశం ఉందా? మా నాన్నగారికి ఉందనుకోండి, మా తాతగారికి ఉందా, అదే వచ్చే అవకాశం ఉందా? వారసత్వం నుంచి అవకాశం ఉందా? నాకైతే ప్రస్తుతానికి ఏం తెలియదు, కానీ పేరెంట్స్ నుంచి అది వచ్చే అవకాశం ఉందా? లేకపోతే ఎలాంటి ఆహారం తీసుకుంటే మనతో ముందు నుంచి దాన్ని నియంత్రించుకోవచ్చు? సరే, మీ పేరేంటండి? ధనరాజ్ అండి. ఏం జాబ్ చేస్తారు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. సాఫ్ట్వేర్ కదా. సాఫ్ట్వేర్కి వచ్చే జబ్బే ఇది. ప్రాబ్లం ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఇవ్వడం లేదు. మీరే కాదు, జనరల్గా మన లైఫ్ స్టైల్ మారిపోయి ఫాస్ట్లో ఉద్యోగం 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 అనుకుంటూ ఒక 10 నిమిషాలనే ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఇవ్వడం లేదు. మెయిన్ అది మినిమం ఎక్సర్సైజ్ ఉండాలి. రెండోది ఫుడ్. మీరు రైస్ ఈటరా? అవునండి. కార్బోహైడ్రేట్ అదే రైస్ ఈటర్ అంటే రైస్ ఒకటే కాదు, ఇడ్లీ అని కానీ, వడ కానీ, దోశ కానీ, ఇవన్నీ రైస్తో చేసినవి. అది సాధ్యమైనంత వరకు తగ్గించాలి. తర్వాత మీ రెండో ప్రశ్న వినండి వినండి. మీ రెండో ప్రశ్నే కదా, హెరిడిటరీ ఉంది, కంపల్సరీగా వస్తుంది. తండ్రి కానీ, తల్లి కానీ, తాతలకు కానీ, మేనతలు కానీ, మేనమామలకు ఉంటే తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. చెప్పండి. ఎలాంటి ఆహారం తీసుకుంటే మనం జాగ్రత్తగా ఉండొచ్చు? చెప్పాను కదా ఇప్పుడే, రైస్ పదార్థం కార్బోహైడ్రేట్ తీసుకోకూడదు. సాధ్యమైనంత వరకు ప్రోటీన్, ఫ్యాట్ తీసుకోవాలి. ప్రోటీన్ అంటే ఎగ్ అనుకోండి, ఇలాంటివి నాన్ వెజ్ ఏదైనా కానీ. ఫ్యాట్ కూడా బటరు, ఇవి. ధనరాజ్ గారు, ఇంకేమైనా ప్రశ్న ఉందండి? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. కట్ అయిపోయింది. నెక్స్ట్ సార్, అంటే చిన్నపిల్లల్లో కూడా డయాబెటీస్ ఇప్పుడే బయటపడుతుందని కూడా కొన్ని కేసెస్లో వింటున్నాం. అంటే చిన్నపిల్లలు అన్ని రకాల ఫుడ్స్ కూడా తీసుకోరు. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ చిల్డ్రన్ డయాబెటీస్? అది బ్యాడ్ లక్ అండి, అది హెరిడిటరీ. అది దానికి ఫుడ్కి ఏం సంబంధం లేదు. తర్వాత దానికి ట్యాబ్లెట్స్ ఏం పనిచేయవు, ఎక్సర్సైజ్ కూడా ఏం పనిచేయదు. కంపల్సరీగా ఇన్సులిన్ తీసుకోవాలి. ఇన్సులిన్ తీసుకోవాలి పిల్లలకైతే. అంటే ఇన్సులిన్ డోస్ అనేది పిల్లలకి సర్టెన్ ఏజ్లో, చిన్న ఏజ్లో ఇవ్వచ్చా అండి? ఇవ్వాలి, ఇవ్వచ్చు కాదు, కంపల్సరీ ఇవ్వాలి. కంపల్సరీ ఇవ్వాలి. ఇస్తేనే తగ్గుతుంది, దానికి మార్గం వేరే లేదు. డయాబెటిక్, జువనైల్ డయాబెటిక్ అంటేనే అది హెరిడిటరీ. దానికి లైఫ్ స్టైల్కు కానీ ఫుడ్కు ఏం సంబంధం లేదు. తర్వాత దానికి కంపల్సరీగా ఇన్సులిన్ మాత్రమే తీసుకోవాలి. వేరే ఏ ట్యాబ్లెట్స్, ఏ సిరప్ ఏది పనిచేయదు. ఇన్సులిన్ డోస్ గురించి మాట్లాడితే ఇండివిజువల్, వాళ్ళకు షుగర్ ఎంత ఉంటుందో వారి పర్సనాలిటీ బట్టి, వారి వెయిట్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు అట్లా. ఈ డయాబెటీస్ వల్ల ఇతరితర అంటే లంగ్స్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, కంటి చూపు కావచ్చు, ఇట్లాంటి వాటికి ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? మెయిన్గా దేనికి ఎఫెక్ట్ అవుతుంది? డయాబెటీస్ లాంగ్ స్టాండింగ్లో మీరు అన్నట్టు కాంప్లికేషన్స్ ఉన్నాయి. ముఖ్యమైనది రెటినా, డయాబెటిక్ రెటినోపతి. రెండవది కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, నెఫ్రోపతి. తర్వాత మిగతా ఆర్గన్స్ వస్తాయి. ఇవన్నీ గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అండి, అదే బ్లడ్లో ఉన్న షుగరు ఆర్బీసీ, రెడ్ కార్పసెల్స్ అని ఉంటారు కదా, వాటి లోపల ఉంటుంది. అది మొత్తం ఆర్గన్స్ సప్లై చేయడం వల్ల, అక్కడ పోయి కూడడం వల్ల, అక్యుములేట్ కావడం వల్ల ఈ కాంప్లికేషన్ వస్తుంది. అది
అంటే కంటి చూపు మందగిస్తుంది, కొంతమందికి డయాబెటీస్ ఉందని తెలియకపోవచ్చు ముందు, కంటి చూపు మందగించడం ఇలాంటి వాటి ద్వారా తర్వాత షుగర్ టెస్టులు అవి చేసుకోవడం, తర్వాత తెలిసి రావడం షుగర్ లెవెల్ ఎంత ఉంది, ఏ స్టేజ్లో ఉంది. కొంతమంది నిర్లక్ష్యంగా ఆ పదం అన్నావు కాబట్టి నేను అదే చెప్పాలి. అదే సార్, జనరల్గా ఏ జబ్బు అయినా మనకు స్మాల్ వార్నింగ్స్ ఇస్తూ ఉంటాయి, అయితే మనం పట్టించుకోము. ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళకు కూడా కంటి చూపు వచ్చే వరకు అది ఊరుకోదు. ఈ మధ్యలో ఎన్నోసార్లు చెప్పి ఉంటుంది, చాలా వరకు దాహం వేస్తుంటుంది, ఆకలి అవుతుంటుంది, తిన్నా మళ్ళీ తినాలనిపిస్తుంది, దాహం వేస్తుంటుంది, కాళ్ళు చేతులు లాగుతాయి, చేత కాకుండా అవుతుంది, పని చేయలేకపోతాం. ఇవన్నీ ఏమనుకుంటే నేనేదో అలసిపోయినాను, లేకపోతే ఇప్పుడు నీళ్ళు తాగలేదో, ఇప్పుడు తినలేదు అని అనుకో, దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. యాక్చువల్లీ రొటీన్గా ఇంకోటి ఇందాక చెప్పినట్టుగానే పేరెంట్స్కి ఉంటే, తాతలకు ఉంటే, మేనమామలకు ఉంటే, మేనత్తలకు ఉంటే కంపల్సరీగా 25 years తర్వాత ఎవ్రీ 6 months ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి, షుగర్ టెస్ట్. అది కూడా ఎవ్రీ 6 months ఒకసారి చేయించుకోవాలి. అది కూడా ఫాస్టింగ్ పోస్ట్లను చేసుకుంటే ఇంకా మంచిది. తినకుండా ఒకసారి, తిన్న తర్వాత ఒకసారి చేయించుకుంటే ఇంకా మంచిది. దాన్ని మనం ఐజీటీ అంటాం, ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. అది మనకి ఇండికేషన్ ఇస్తుంది అనమాట. కొంచెం రేంజ్ అటు ఇటు ఉందంటే దట్ ఇండికేట్స్ దట్ యువర్ పొటెన్షియల్ డయాబెటిక్. అది మేము ఇంకో పదం వాడుతుంటే పొటెన్షియల్ డయాబెటిక్ అంటారు వీళ్ళందరినీ. ఎవరికైతే హెరిడిటరీ ఉందో, పేరెంట్స్కి ఉందో, వీళ్ళందరూ పొటెన్షియల్ డయాబెటీస్ అంటారు. పొటెన్షియల్ అంటే దే ఆర్ లైక్లీ టు గెట్ డయాబెటీస్ ఎనీ టైమ్ ఇన్ ద లైఫ్. దట్ ఈస్ కాల్డ్ పొటెన్షియల్ డయాబెటీస్. అట్లా ఇప్పుడు పూర్తిగా నివారించడానికి ఆహార నియమాలు కావచ్చు, వ్యాయామం కావచ్చు, ఇంకా ఇతరత్ర జాగ్రత్తలు పాటించే విషయాల్లో మీరు ఏం చెప్తారు? పూర్తిగా నివారించడం అనేది అలోపతిగా అయితే లేదు ఇప్పటి వరకు. యూ కెన్ ఓన్లీ కంట్రోల్, క్యూర్ లేదు. కంట్రోల్ చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కంట్రోల్ అంటే ఇదే నేను ఇందాక చెప్పాను కదా, డయట్లో మార్పు రావాలి, మినిమం ఎక్సర్సైజ్ చేయాలి. మినిమం ఎక్సర్సైజ్ ఏదైనా సరే, వాకింగ్ చేయండి, జిమ్ చేయండి, ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి, ఏదో ఒకటి చేయాలి. దాని కొరకు కనీసం ఒక 1/2 hour 30 minutes మినిమం చేయాలి. అయితే ఫుడ్ ఇదంతా మార్పులు చేయాలి, అంతే. ఇంకా వృద్ధుల్లో కూడా ఈ షుగర్ లెవెల్ పెరిగిపోయి చాలామంది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? వారికి కూడా సేమ్ తప్పదు. ఇప్పుడు ఏంటంటే వృద్ధుల్లో అంటే వాళ్ళు ఆల్రెడీ మెడిసిన్ వాడి ఉంటారు, మెడిసిన్ కూడా చూసుకుని మార్చాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమైతుందంటే ఒకే రకమైన మెడిసిన్ ఒక పర్సన్కు కొన్ని సంవత్సరాలు పనిచేయదు. దాని టాలరెన్స్ అంటారు. డ్రగ్ టాలరెన్స్ అంటే ఒకే మందు ఒకే మోతాదులో ఒక పేషెంట్కి ఇస్తే కొన్నాళ్ళు పనిచేసి తర్వాత పనిచేయదు. అయితే ఆ మందు మోతాదాన్ని పెంచాలి, లేదా ఆ మందుతో పాటు కాంబినేషన్ ఇంకా ఉంటాయి. షుగర్కు 10-15 రకాల మెడిసిన్ ఉన్నాయి. ఒక మందు పని చేయకపోతే ఇంకో మందుని కలిపి 2 drugs అంట, అది కలుపుకుంటే 3 drugs కాంబినేషన్. అట్లా అది పెట్టుకుంటూ చూసుకుంటూ షుగర్ లెవెల్ చూసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓల్డ్ పీపుల్ అయినా యంగ్ పీపుల్ అయినా ట్రీట్మెంట్ సేమ్, ప్రిన్సిపల్ సేమ్. డిపెండింగ్ అపాన్ షుగర్ ఎంత ఉందో దాని ప్రకారం మెడిసిన్ యొక్క అడ్జస్ట్మెంట్, డోస్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇది ఇండివిజువల్గా ఒకరికి ఇంత అని చెప్పడం కష్టం. ఇంకో విషయం చెప్పాలి ఈ సందర్భంలో, నేను అందరికీ చెప్పే మాట, ఒక్క మెడిసిన్ ఒక పర్సన్కి ఒక రకంగా పనిచేయదు. ఒక ట్యాబ్లెట్ ఒక పర్సన్కు కంట్రోల్ ఉంటే వాడికి అదే ట్యాబ్లెట్ ఏం పనిచేయదు. ఇంకో మెడిసిన్ కలిపితే కాంబినేషన్ పనిచేసే అవకాశం ఉంటుంది. ఇంకొక పర్సన్కు అది 2 కాకుండా 3వ మెడిసిన్ కలిపి ఇస్తే పనిచేస్తుంది. ఇట్లా వెరీ డిఫికల్ట్. ఇది ఒకటే కాదు, షుగర్ ట్యాబ్లెటే కాదు, వేరే ట్యాబ్లెట్స్ ఏదైనా కూడా ఇండివిజువల్ బట్టి ఉంటుంది, పర్సన్ బట్టి, స్త్రీ అయినా పురుషులైనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, పెయిన్ రిలీఫ్ ట్యాబ్లెట్ ఉంది. పెయిన్ రిలీఫ్ ట్యాబ్లెట్ ఒకరికి ఇస్తే ఒకటికి 100% రిలీఫ్ వస్తుంది. సెకండ్ పర్సన్ 30%, 40%, ఫోర్త్ పర్సన్కు 60%, సిక్స్త్ పర్సన్కు రియాక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అది రేంజ్ అనమాట. అందుకని బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీథింగ్. మేము ఎన్ని మెడిసిన్ ఇచ్చినా బాడీ రెస్పాన్స్ లేకుంటే ఏం పనిచేయదు. బాడీని బట్టి వాళ్ళ రెస్పాన్స్ని బట్టి మేము ఆ ట్యాబ్లెట్ యొక్క మోతాదులు
పెంచడం తగ్గించడము చేయాల్సి వస్తుంది. అది షుగర్ పేషెంట్లు మానసికంగా కూడా దృఢంగా ఉండాలంటారు, కొన్ని కంట్రోల్ చేసుకోవాలి. మీరన్నట్టే వ్యాయామం కొన్ని రోజులే ఎవరైనా ఒక నియమ నిబంధనలతో ఇదే పద్ధతిలో పర్టికులర్గా వ్యాయామం చేస్తారు, తర్వాత లైట్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకో రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని ఆ నిర్లక్ష్యత, ఇట్లాంటి వారికి మీరు గట్టిగా ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? ఇదమ్మా ఇది లైఫ్ స్టైల్ ఒక షుగర్ పేషెంట్కి కాదు, ఈవెన్ జీవన విధానంలో కూడా ఉంటుంది. ఓకే సార్. సోషల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ప్రతి వాళ్ళకి టెన్షను డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని మనం ఎలా ఫేస్ చేస్తామో దీన్ని అలా ఫేస్ చేస్తాం. ఇంకో ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది అంటే ఒకసారి షుగర్ వస్తే లైఫ్ లాంగ్ ఉండేదే. ఆ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకొని దాని ప్రకారం నడుచుకోవాలి. దాని ప్రకారం టాబ్లెట్ వాడాలి, దాని ప్రకారం డైట్ చేసుకోవాలి, దాని ప్రకారం ఎక్సర్సైజ్ చేయాలి. టెన్షన్ పడితే పోయేది లేదు, వచ్చేది లేదు. ఎందుకంటే ఎంత టెన్షన్ పడినా కూడా అది తగ్గదు. తగ్గించుకునే మార్గం ఆలోచించాలి, కానీ అది ఉంది కదా నేను ఎట్లా చేస్తానంటే ఏం చేయలేదు. ఏదైనా అంతే, జీవితంలో లైఫ్లో ఏ ప్రాబ్లం అయినా అంతే. ప్రాబ్లం వచ్చిందని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచించాలి ఏదైతే. ఇది కూడా అంతే, నాకు షుగర్ వచ్చింది, నేను షుగర్తో ఎలా బ్రతకాలి. షుగర్ వచ్చిన తర్వాత జనాలు 40 ఏళ్ళు 50 ఏళ్ళు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఏం లేదు. కంగారు పడితే ఇంకెక్కువ వస్తుంది, ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. అయ్యో నాకు వచ్చింది అంటే వచ్చింది కాబట్టి యువర్ ఫేస్. అలాగే అన్ని జీవితంలో ఏదైనా, ఇదొకటి కాదు ఏదైనా కానీ, వన్స్ ఇట్ హ్యాస్ కమ్ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్, యూ కెనాట్ ఎస్కేప్. తప్పించుకోవడానికి లేదు. అది ఇంకా సరే, మీరు చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళందరికీ కూడా మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఈ షుగర్ విషయంలో, డయాబెటీస్ విషయంలో నియంత్రించుకోవాలి, జీవన విధానాల్లో ఎటువంటి మార్పులు తీసుకురావాలి అనే సజెషన్స్ కూడా ఇవ్వండి. అదే చెప్పాను కదా, సింపుల్ ఎక్సర్సైజెస్, వాకింగ్ చేయండి, సాధ్యమైనంత వరకు వాకింగ్ చేయండి. అంటే మీరు వెళ్ళి బయట గార్డెన్లో చేయాలని కాదు, మెయిన్ రోడ్ మీద చేయాలని కాదు, ఇంట్లో కూడా చేయొచ్చు, అదేం లేదు. ఒక 30-40 ఫీట్లు ఉంటే 40 ఫీట్లు 20 రౌండ్స్ 30 రౌండ్స్ కూడా సరిపోతుంది. కానీ మినిమము హాఫ్ అన్ అవర్ ఏదో ఒకటి. జిమ్ చేయండి, ఇంట్లో జిమ్ ఉంటే సరే, ఇంట్లో ఉంటాయి కదా 2-3 ఇన్స్ట్రుమెంట్స్, లేదంటే జిమ్కి వెళ్ళి జిమ్ చేయండి. అక్కడ ట్రైనర్కి చెప్పండి నేను నాకు డయాబెటిక్ కంట్రోల్ వరకు నేను చేయాలంటే అతను సజెస్ట్ చేస్తాడు. మీరు ఫలానా ఎక్సర్సైజ్ చేయండి, ఫలానా చేయండి, ఇన్సేప్ చేయండి చెప్తారు. వాళ్ళు దాని ప్రకారం చేయండి. లేదంటే ఇఫ్ యూ కెన్ అడాప్ట్ యోగా, దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. యోగాలో ఇవన్నీ ఉన్నాయి. అంటే దీనికి కూడా ప్రత్యేకంగా షుగర్ కొరకు, డయాబెటిక్ పేషెంట్ కొరకు యోగా ఆసనాలు వేరే ఉన్నాయి. యోగా ఆసనాల్లో డయాబెటిక్స్కి మళ్ళీ స్పెషల్గా యోగాసనాలు ఉన్నాయి. ఆ స్పెషల్ యోగాసనాల ద్వారా కూడా షుగర్ని కంట్రోల్ చేసుకునే అవకాశాలు కూడా చేయొచ్చు. పోతే ఏంటంటే యోగా ఎట్లా ఉందంటే స్టార్టింగ్ చేయడంలో అన్నీ రాదు, 100% రాదు. మొదలు పెట్టడం తర్వాత ఒక 10% 15% గ్రాడ్యువల్గా దాన్ని పెంచుకుంటూ పోవాలి. ఒక్కసారి చేయగానే ఏమో స్వామి ఉన్నాడు కదా ఆయన రాదు. మనము మన లెవెల్లో మన బాడీ ఎంత పర్మిట్ చేస్తుందో అంతవరకు చేయాలి. పోతే ఏంటంటే కొంచెం డ్యూరేషన్ పెంచాలి. ఇప్పుడు వాళ్ళు 5 మినిట్స్ అడ్వైజ్ చేస్తారు. 5 మినిట్స్లో మనం ఫుల్గా చేయలేము కాబట్టి 15 మినిట్స్ చేయండి. సో బేసికల్లీ మీ బాడీని ఎక్సర్సైజ్లో పెట్టాలి, యాక్టివిటీలో పెట్టాలి. దట్స్ ద బేసిక్ థింగ్. ఇప్పుడు కొన్ని షుగర్ ఫ్రీ కాఫీ కావచ్చు, షుగర్ ఫ్రీ డైట్స్ కావచ్చు, షుగర్ ఫ్రీ రైస్ అని కూడా అంటున్నారు, షుగర్ ఫ్రీ పప్పులు, షుగర్ ఫ్రీ వీటిల్లో షుగర్ ఫ్రీ నిజంగానే వాటిలో మనకి ఉందా, దొరుకుతుందా, లేకపోతే వాళ్ళు బ్రాండ్ కోసం అట్లాగా అలాంటివి చెప్పి బయట మార్కెట్లోకి వస్తున్నాయా అనేది? అది కష్టమైన ప్రశ్న అమ్మ. నేను డాక్టర్గా, అలోపతికి డాక్టర్గా వారికి ఏం సమాధానం చెప్పలేను. ఎందుకంటే మా దగ్గర అలాంటిది టెస్ట్ చేయడానికి ఏమి ఇది లేదు. అన్ఫార్చునేట్లీ భారతదేశంలో ఒక ప్రోడక్ట్ వస్తే దానికి టెస్ట్ చేయడానికి చాలా తక్కువ మినిమం టెస్ట్లు ఇవి ఉంది. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన ప్రోడక్ట్ గురించి కూడా ఎవరు టెస్ట్ చేశారు, ఎవరు చూశారు, ఎవరు చేశారు, గాడ్ ఓన్లీ నోస్. అదే సార్, ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చి షుగర్ అని నిర్ధారణ తర్వాత వెళ్తారు మార్కెట్లోకి, షుగర్ ఫ్రీ వాడాలి. వాళ్ళ క్లెయిమ్ చేయడానికి ఏం ఎవిడెన్స్ ఉన్నదో మనకు తెలియదు. పోనీ అది టెస్ట్ చేస్తామని మనకు అధికారం లేదు. అంటే ఉండొచ్చు గవర్నమెంట్ వాళ్ళు, ఏదైనా ఫుడ్ అండ్ డ్రగ్స్ వాళ్ళు వచ్చి చూస్తే, కానీ
మన సిస్టంలో ఎట్లా ఉండదంటే వాళ్ళు 10 మంది ఉంటే ఇక్కడ 1000 మంది ఉన్నారు. వీళ్ళు పోయి ఎన్ని టెస్ట్ చేయాలి, ఎన్ని చూడలేదని ఇవన్నీ ఇంకా అంతే చెప్పడం. నాకు పేషెంట్ అదే అడుగుతారు, సార్ అంటే మరి ఏం చేయాలి? మనము తినే పంట మనం పండించలేము, కూరగాయలు మనం పండించలేము, రైస్ కానీ గోధుమ కానీ మిల్లెట్స్ మనం పండించలేము. మార్కెట్లో అవైలబుల్ తినాలి, అవైలబుల్తో అడ్జస్ట్ కావాలి. అది అలా అనుకుని కూర్చుంటే కుదరదు. దట్ ఈస్ ది లైఫ్, యూ హ్యావ్ టు గో దట్. నిద్రించే సమయం విషయంలో కూడా అంటే నిద్ర ఇన్ని గంటలు నిద్రపోవాలి, ఇన్ని గంటల్లో శరీరానికి రెస్ట్ ఉండాలి అనే దాని మీద కూడా షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా సార్? లేకపోతే నార్మల్ డైట్లానే నార్మల్గా? లేదు, జనరల్గా షుగర్ అని కాదు, ఎవరైనా కానీ మినిమం 8 అవర్స్ నిద్ర ఉంటే బాగుంటుంది. బాడీకి రెస్ట్ ఉండాలి మినిమం 8 అవర్స్. అది కూడా ప్రశాంతమైన నిద్ర, కలత నిద్ర లేకుండా. పడుకోవడం కాదు, బెడ్ మీద పడుకోవడం కాదు, నిద్ర. బెడ్ మీద పడుకోవడం వేరు, నిద్రపోవడం వేరు. పూర్తిగా నిద్రావస్థలోకి వెళ్ళి 8 గంటలు కూడా శరీరాన్ని పూర్తిగా నిద్రావస్థలో అది సంపూర్ణ ఆరోగ్యానికి సంకేతము. ఓకే సార్, మంచిది కూడా. మంచిది. ఓకే సార్, థ్యాంక్ ఈ యూ. మోడర్న్ లైఫ్లో ఆ నిద్ర ఎక్కడుంది? 4 అవర్స్ 6 అవర్స్ సరిపోతుంది. అవును అవును అట్లా అయిపోయింది. అవును, టెన్షన్ అంటే అయిపోయింది. ఇప్పుడు ఒక మాట చెప్పనా, నీకు చెప్పడం చాలా ఈజీ, చేయడం అడాప్ట్ చేయడం కష్టం. చాలా కష్టం. అవును సార్, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అట్లా అయిపోయింది. అవును సార్. ఇప్పుడు యాజ్ ఎ డాక్టర్ నేను కూడా అంత చేయలేను చెప్పడం వరకు, ఎందుకంటే టాపిక్ వచ్చింది కానీ చెప్తున్నాను. అవును, ఫర్ మీ ఆల్సో వెరీ డిఫికల్ట్ టు ఫాలో వాట్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్. అవును సార్, అవును. అది స్టోరీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా స్టూడియోకి విచ్చేసి చాలా విలువైన విషయాలు చెప్పారు. అండ్ చూస్తూనే ఉండండి ఇలాంటి మరిన్ని విషయాలు హలో స్వతంత్రలో. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.